జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ జిల్లపల్లి సుభద్ర మంగళవారం ఆవిష్కరించారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో గల పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కూటమి ప్రభుత్వంలో 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని వైసీపీ ముంచంగిపుట్టు మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగాయి. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ జగన్ అంటే ఓ నమ్మకమని, చంద్రబాబు అంటే మోసం అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో శాంతి సుస్థిరతతో పాటు లా అండ్ ఆర్డర్ పటిష్టంగా అమలైందని, నేటి కూటమి ప్రభుత్వంలో అశాంతి, అరాచకం, అటవీక పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు. రాష్ట్రపతి గారి చేత ఇంటరాక్ట్ అంటే ఆవిడతో కలిసి మన ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు అడగడానికి గత ప్రభుత్వంలో సుమారుగా ప్రతి ఐటీడీఏ నుంచి కూడా 50 మంది చొప్పున ఆ రోజు కేవలం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి వారు చేస్తున్నటువంటి పాలన మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, అదేవిధంగా మండల స్థాయిలో కూడా వారు చేస్తున్నటువంటి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను వారు ఏ రకంగా మరి ప్రజల వైపు నిలబడకుండా చేస్తున్నటువంటి అన్యాయమైనటువంటి ఈ ప్రభుత్వం చేసే ప్రతి దానికి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల స్థాయిలో కూడా ఈరోజు ముంచింపుట్టు మండలంలో బ్రోచర్లను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ఎంపీపీ గారు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు, నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కూడా ఈరోజు ఉమ్మడిగా 23 పంచాయతీ నుంచి భారీ ఎత్తున కూడా ఈరోజు మండలానికి తరలి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మీరు అందరూ చూశారు. ఈరోజు వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో చూస్తేనే అర్థమవుతుంది ఈ ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఏర్పడిందనే దానికి ఇదే నిదర్శనం. సో మేము ఈరోజు ఎప్పుడు కూడా మా నాయకుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆదేశాల మేరకు ఎప్పుడు ప్రజలతోనే నిత్యం ఉంటూ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే సూపర్ 6 అమలు విషయంలో సరే సంతోషం, వాళ్ళు ఇచ్చినటువంటి తల్లికి వందనం అని సూపర్ 6లో భాగంగా ఈరోజు తల్లికి వందనం అని ఇచ్చినటువంటి ఏదైతే సంక్షేమ పథకం ఉందో అమ్మ ఒడి, సో దీన్ని పునాది వేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు కొత్తగా చేసింది ఏమీ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే కాపీ కొడుతున్నారు తప్ప వీళ్ళు ఏదో విజనరీ నాయకుడు లేదంటే చాలా 40 సంవత్సరాల అనుభవం గలటువంటి వ్యక్తి అని చెప్పుకుంటున్నారు, కానీ కొత్తగా చేసింది అయితే మాకేం కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందించినటువంటి ఈ సంక్షేమ పథకంలో ఏదైతే ఉందో దానికి విఫలమైతే అయ్యారు. మేము ఆ రోజు కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, ప్రాంతం చూడకుండా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందించే దిశగానే ఆ రోజు మేము అడుగులేసాం. కానీ ఈరోజు ఏదైతే వరద బాధితులకి హెలికాప్టర్ నుంచి ఆహారం అందించేటప్పుడే విచ్చలవిడిగా పైనుంచి ఇసిరేస్తే ఏ రకంగా అయితే మనకి విచ్చలవిడిగా అందితే అందుతుంది, లేదంటే లేదు, ఆ రకంగా ఈరోజు వారు ప్రవేశపెట్టినటువంటి తల్లికి వందనం అనేది ఈరోజు మీరే చూశారు. మీ మీడియా సాక్షిగానే ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వస్తున్నటువంటి ఒత్తిడులు, గతంలో అయితే మేము ఏ నాయకుల చుట్టూ తిరగక్కర్లే, ఎవరి చుట్టూ తిరగక్కర్లే, కేవలం సచివాలయంలో వెళ్తే అర్హులుగా మిగిలిన మేము, గత ప్రభుత్వంలో అన్ని రకాలుగా లబ్ధి పొందిన మేము ఈరోజు ఈ
ఏదైతే తల్లికి వందనం ఉందో దానికి మేము ఎందుకు అర్హులు కాలేకపోతున్నాము, ఎందుకు ఎలిజిబుల్ కాలేకపోతున్నాము? మరి అప్పుడున్నది మాకు అంతే భూమి, ఇప్పుడున్నది కూడా అదే భూమి, కానీ ఈరోజు వాళ్ళ సర్టిఫికెట్స్లో కానివ్వండి, వాళ్ళకి సిస్టంలో కానివ్వండి ఉద్యోగస్తులని చూపిస్తున్నారు.